జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ పార్టీ 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 2019లో విజయం సాధించేందుకు ఐపాక్ సహాయం తీసుకున్న వైసీపీ 2024 ఎన్నికల తర్వాత అదే టీం పనితీరు ఆశించిన స్థాయిలో లేదని భావిస్తోంది. అందుకే ఇప్పుడు కొత్త వ్యూహకర్త కోసం వెతుకులాట సాగుతోంది. ఇందులో తెలంగాణలో కాంగ్రెస్ విజయం వెనక ఉన్న సునీల్ కనుగోలు పేరు ప్రస్తావనలోకి రావడం విశేషం. లేదా ఐపాక్ టీం నుంచే బయటకు వచ్చిన యువ మహిళ వ్యూహకర్త తీసుకునే అవకాశం ఉందని సమాచారం. వైసీపీ భావిస్తున్నట్లుగా జమినీ ఎన్నికలు జరిగితే తద్వారా 2028కే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటేసారి ఎన్నికలు జరిగితే అప్పటికి అధికార వ్యతిరేకత ఎక్కువగా పెరగకముందే తిరిగి పునరాగమనం సాధించాలన్నది జగన్ లక్ష్యం. దీనికి అనుగుణంగా ఇప్పటి నుంచే సుదీర్ఘ వ్యూహాల రూపకల్పన జరుగుతోంది. టీడీపీ కూటమిపై ప్రజల్లో అసంతృప్తి ప్రధానంగా మలుచుకుని కొత్త స్ట్రాటజీలను ప్రచారం మోత మోగించాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ త్వరలోనే కొత్త వ్యూహకర్తను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. వైసీపీ కార్యకర్తలు మాత్రం ఈసారి 175కి 175 వస్తాయనే ధీమాలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.